ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దైవజనులు రవి బ్రదర్ గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మాట్లాడుతున్న మీ దైవజనుల్లో నీ శబ్దాన్ని ఉంచి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. వినుచున్న ప్రజలకు ఆదరణ, నెమ్మది, ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఇప్పుడే నీ ఆత్మ అభిషేకం ప్రతి బిడ్డను తాకున్నట్లుగా నీ బలమైన కార్యాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా మీరు జరిగించండి. ఈ ప్రోగ్రాం ఆది నుండి అంతం వరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అద్భుత కృప చూపున పోయిన సోమవారం నుంచి సోమవారం వరకు కాచి కాపాడిన దేవాది దేవుని బట్టి వందనాలు. మరి అదేవిధంగా ఈ వారంలో కూడా ఒక నూతనమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు యొక్క అంశం ఏమిటంటే నీ భక్తి ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది అనే అంశం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కొంతమంది వ్యక్తులను చేసుకుని ఆ యొక్క సబ్జెక్ట్ గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దానికి ముందుగా ఒక చిన్న పాట పాడుదాం. ఆ పాటకు ముందుగా ఒక చిన్న ప్రారంభ ప్రార్థన. అందరూ తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచండి. ప్రియ సహోదరి సహోదరులారా, స్తోత్రం స్తోత్రం ప్రభా, గొప్ప దేవ, మహిమగల రాజా, నీకే వందనము స్తోత్రులు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి ఆది నుంచి అంత వరకు అధ్యక్షత వహించండి. పాటపోయే పాటను బట్టి నేను తండ్రి వాక్యాన్ని బట్టి మీరే గణపరచబడాలి. ఎవరైతే వ్యాధి బాధ శోధనలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదరణ కలుగులాగా నేను తండ్రి మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరు ఉన్నారు కానీ ప్రభా మీరే మాట్లాడండి. ప్రభా, వినగలిగిన చెవులు వాళ్ళకి దయచేయండి, చెప్పగలిగిన నోరు నాకు దయచేసి ఇక్కడ ఈరోజు మీరే అధ్యక్షత వహించమని, నీ చిత్తం చొప్పున నడిపించమని నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొక చిన్న పాట మనం పాడుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధు నీవే, నా మిత్రు నీవే, నా బంధు మిత్రు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధు మిత్రు నీవే యేసయ్యా. వ్యాధుల్లో నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు భయపడకంటివే, నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు భయపడకంటివే. నా తోడు నీవే, నా నీడా నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడా నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
మిత్రు నీవే, నా బంధు మిత్రు నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామములో మీ అందరికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశములు ఏంటంటే ఎలా ఉంది నీ భక్తి. ప్రియులారా, భక్తి అంటే ప్రియులారా అనేక మంది దేవుని తెలుసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుకుంటున్నారు, మారు మనసు పొందామని చెప్తున్నారు. కానీ కొంతమంది భక్తి జీవితాల్లో రకరకాల భిన్న కోణంలో భిన్న అభిప్రాయాలతో ఉంటా ఉంది. మరి నాకు అనుభవంలో నేను చూసిన ప్రకారంగా ఏంటంటే మెయిన్గా 3 రకాలుగా కొంతమంది భక్తి ఇలా ఉంటా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి భక్తి ఎలా ఉంటుందంటే తన జీవితంలో శ్రమల్లో బాధల్లో దేవుని అంగీకరిస్తున్నాడు, తర్వాత ఆయన మేలు పొందుకుంటున్నాడు, దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యాలు దేవుని నుంచి పొందుకుంటున్నాడు. అన్నీ పొందుకున్న తర్వాత తన రాజ్యము స్థిరపడిపోయిన తర్వాత పర్టికులర్ టైం వచ్చిన తర్వాత వృద్ధాప్యమైనప్పుడు కానీ నడి వయసు రాగానే అతని యొక్క భక్తి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా పోయి చివరికి మరలా లోకంలోకి వచ్చేస్తున్నాడు. మళ్ళీ లోకంలోకి వచ్చి మరలా పైకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే తన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తున్నాడు, మేలు పొందుకున్న తర్వాత వదిలేస్తున్నాడు. ఇది ఒక రకమైన భక్తిగా ఉంది. ఇంకొక భక్తి ఎలా ఉందంటే బాగా మేలు కలిగినప్పుడు దేవుడు గొప్పవాడు అంటాం, మేలు కలగకుండా ఉండేపాటికి మళ్ళీ పడిపోవటం, మళ్ళా పడటం లేకటం అలా ఒక భక్తి ఉంటా ఉంది. ఒక భక్తి అయితే ఏంటంటే ఒక స్థాయి వరకు ఎదిగి అక్కడ చప్పగా దిగజారిపోయే స్థితిలో ఉంటా ఉంది. ఇలా ఒక భక్తి ఉంటుంది. మరి ఇంకో 3వ భక్తి ఎలా ఉంటుందంటే చదువుగా అంతం వరకు నమ్మకంగా సాగుతూ ఉంటా ఉంది. ఇలా 3 భక్తులు చేసినటువంటి 3 వ్యక్తుల గురించి ఈరోజు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. ఆ 3 వ్యక్తులు కూడా ఏంటంటే ఒక అతని తాతగారు, ఆ తర్వాత తన కుమారుడు, తన మనవడు. తాతగారు ఎవరంటే సలోమాన్ గారు అన్నమాట. సలోమాన్ గారి భక్తి ఎలా ఉంది, తన కుమారుడైన రెహబాం భక్తి ఎలా ఉంది, ఆ రెహబాం కుమారుడైన అబి అనే భక్తి ఎలా ఉంది. ఈ 3 జీవితంలో దేవునికి వారి జీవితంలో అన్వయించి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. మొట్టమొదటిగా రాజైన సొలొమోను గురించి ఆయన భక్తి ఎలా ఉంది, దేవుని ఎదుట ఆయన భక్తి ఏ విధంగా ఉందనేది ఈరోజు చెప్పాలనుకున్నాం. మొట్టమొదటిగా మీరందరూ దయవించినట్టు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, ప్రియులారా మరొకసారి చెప్తున్నా, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం తీసినట్లయితే నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములు తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయెను. హల్లెలూయా. ప్రియులారా 11వ అధ్యాయం 1-4 వచనంలో చూసినట్లయితే దేవుడు ప్రియులారా సొలొమోనుని ఎంతగా ప్రేమించాడంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం తన ముందు ఉన్న తరం కానీ తన వెనకాల ఉన్న తరం కూడా ఇవ్వలేదని చెప్పి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే అర్థమవుతుంది. అది మాత్రమే కాకుండా బంగారపు దేవాలయం, జెరూసలేంలో దేవాలయం కూడా తన చేత కట్టించాడు. అంతగా ప్రేమించాడు సొలొమోనుని, గొప్ప రాజుగా చేశాడు. బంగారం, నగలు, అది మాత్రమే కాకుండా గొప్ప జ్ఞానాన్ని ఆయనకు బహుగారంగా ఇచ్చాడు. అలా చేసి అన్నీ చేసి ఒక్కడు కోరాడు, ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టుండు, నీ చిత్తానుసారంగా ఉండు, సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండు. కానీ 3 జాతి తెగన వ్యక్తులు అంటే మోయాబీలు, అమోయులు, ఎదోమీలు అనే 3 శపితమైన జాతి కలిగిన స్త్రీలను నువ్వు వివాహం చేసుకోకూడదని ఆయన సొలొమోను అని చెప్పి ముందుగానే ఆ వ్యక్తికి తెలియపరిచాడు. కానీ ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే సొలొమోను నేను మహాజ్ఞానిని, నేను మహారాజుని, నేను చాలా పెద్ద గొప్ప తెలివిగలవాడిని, నన్ను ఏం చేయగలరు ఆడవాళ్ళు, నన్ను ఏం చేయగలరు ఈ స్త్రీలు అని చెప్పి ఒక సవాల్ విసినట్టుగా దేవుడి మాటను కూడా లక్ష్య పెట్టకుండా రివర్స్గా ఎవరినైతే చేసుకోవద్దు అనుకున్నాడో వారినే వివాహం చేసుకున్నాడు. చేసుకునేపాటికి ఏమిటంటే ప్రియులారా వాళ్ళు దేవుని బిడ్డలు కాదు ప్రియులారా, వాళ్ళు చాలా శపితమైనటువంటి మనుషులు. శపితమైన మనుషులు ఎలా అంటే లోతు సొదొమ గొమొర్రా నుంచి వచ్చిన తర్వాత తన కూతురు అతనితో పాపం చేసినప్పుడు ఒక కుమార్తెకు అమోనీలు, ఒక కుమార్తెకు మోయాబీలు అనే సంతానం పుట్టారు. అంటే వాయు వరుస లేని సంతానం, అంటే వాళ్ళు కామాప్తులు, వాళ్ళకి మంచి చెడ, న్యాయము అన్యాయం అనేది ఏమీ తెలియదు అనమాట. అలాంటి వ్యక్తుల్ని దేవుడు నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్పినా సరే సొలొమోను మహారాజు వాళ్ళని వివాహం చేసుకున్నాడు. చేసుకునేపాటికి ఏమైందంటే దేవునితో గొప్ప బంధం ఉన్నటువంటి సొలొమోను చివరికి అతను దేవుని నుంచి వేరైపోయి అన్యులను ఆచరిస్తూ, అన్య దేవతను పూజిస్తూ, అన్య దేవతలు గుడులు కడుతూ
వెళుతూ అలా ఆయన భక్తి అలా అయిపోతూ ఉంది ప్రియులరా. దాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి సొలొమోను అయితే మరి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మొట్టమొదట దేవునితో బంధం కలిగి ఉన్నాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ తన భక్తి వివాహం వరకు మాత్రమే ఉంది. వివాహం తర్వాత తన భక్తి ఏంటంటే అన్యుల్లో కలిసిపోయింది. తన హృదయం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయింది. 4వ వచనం చూడండి ప్రియులారా, 11వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవాలో యథార్థం కాకపోయాను. హల్లెలూయా. మరి తర్వాత 5వ వచనం నుంచి కూడా చదువుతున్నాను చూడండి ప్రియులారా. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోను అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమాషు అను మోయాబీలు హేయమైన దేవతకు, మేలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములు కట్టించను. చూడండి ప్రియులారా, 7వ అధ్యాయంలో అన్యులకు బలిపీఠములు కూడా కట్టిస్తానని చెప్పి ఈ వాక్యంలో తేట తెల్లగా రాయబడింది. మరి 8వ వచనం చూడండి, తమ దేవతలకు ధూపం వేచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగ చేసెను. చూడండి ప్రియులారా, తన భార్యల నిమిత్తం సొలొమోను అంట చూడండి వెనక్కి వెళ్ళిపోయి మరి కొండ మీదకి వెళ్ళిపోయి అన్ని దేవతలు గుడి కట్టించి మరి అన్ని దేవతలకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ఎంత అనుభూతి కలిగి ఉన్నాడు, ఎంత రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు దేవుడితో, గొప్ప బంధాన్ని కలిగి జ్ఞానం అన్ని సర్వ సంపదలు వచ్చిన తర్వాత దేవుడిని మరిచిపోయి అన్య స్త్రీలను ఆయన పెళ్లి చేసుకుని దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. 8వ వచనంలో చూడండి, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగ చేసినంట. దేవుని స్తోత్రం. చూసారా ప్రియులారా, ఎవరైతే ఇలా మీ జీవితాన్ని పాడు చేస్తారని చెప్పినప్పుడు కూడా ఆ భార్యను చేసుకుని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ప్రియులారా. మరి తర్వాత ఈ దేవుడి యొక్క ఉగ్రత ఏ విధంగా ఉందనేది 9వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఒక్కసారి కాదు ప్రియులారా, 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట దేవుడు సొలొమోనుకి. నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును, సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియులారా, సొలొమోను హృదయం అంట ఆయన దగ్గర లేదంట. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని మాటకు విధేయత చూపలేదో అప్పుడే ఆయన హృదయం ఆయన దగ్గర నుంచి పోయిందంట. ఆయన హృదయం ఆయన స్వాధీనంలో లేదంట. ఆయన మారాలని ఉన్నా మారలేకపోతున్నాడంట. చూడండి, మరి సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొని పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టలను నువ్వు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. హల్లెలూయా. చూడ ప్రియులారా, ఈ యొక్క అంశంలో ఒక మాట నేను చెప్పి వినిపించవచ్చు, కానీ ఈ అధ్యాయం అంతా చదవడం గల కారణం ఏంటంటే వాక్యం 2 అంశాలు గల ఖడ్గం లాంటిది. మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని వాక్యం చదవడం జరిగింది. ఈ వాక్యంలో ప్రియులారా, దేవుడు సొలొమోనుని ఎంతగానో ప్రేమించాడు. అన్నీ చేసి ఒకటి చేయొద్దన్నాడు, కానీ ఆ వ్యక్తి ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు. చేసిన ఆ పాపంలో పడిపోయి మరలా లెగలేని స్థితిలో ఉన్నాడు. తన హృదయం తన యొద్ద నుంచి పోయింది. తన హృదయం, తన మనసు, తన ఆత్మ తన స్వాధీనం లేదు. అంతా కూడా అన్ని స్త్రీలకు అప్పచెప్పేశాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంది. అలాంటి సమయంలో కూడా దేవుడు కృప కలిగిన వాడే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట. చూడండి ప్రియులారా, డైరెక్ట్గా సొలొమోనుతో ప్రత్యక్షమైన, ఆయన కుమారుడా ఎందుకు ఇలా అయిపోయావు అంటే దేవుడు ప్రత్యక్షమైనప్పటికీ మాట్లాడినప్పటికీ కూడా ఆయన లెగలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తన హృదయాన్ని అన్ని స్త్రీలకి ఇచ్చేశాడు. ఆ అన్ని స్త్రీలు పాపం అనే ఊబిలో, కామాభిలాష అనే ఊబిలో పడవేశారు. కాబట్టి ఆయన ఏంటంటే కామాప్తుడైపోయాను అని చెప్పి ఆ వాక్యం చాలా జాగ్రత్తగా చెప్తుంది ప్రియులారా. అలాంటి అనుభూతిలోకి వెళ్ళి మరలా పరిశుద్ధతలోకి రాలేక మిట్టాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు చెప్పాను నీ భక్తి ఎలా ఉందా అని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను భక్తి ఎలా ఉందంటే సగం వరకు మాత్రమే ఉంది. ఇప్పుడున్న జీవితంలో కూడా ఎలా ఉందంటే, మొట్టమొదట సొలొమోను లాగా చదువుకునేటప్పుడు ప్రభువా నాకు సొలొమోను లాంటి జ్ఞానాన్ని ఇవ్వు, నాకు చదువులో ఫస్ట్ మార్కులు రావాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, నేను చదువుకోవాలి, నేను గొప్పవాడిని అవ్వాలని చెప్పి సొలొమోను అడిగినట్లు ఇప్పుడు వ్యక్తులు కూడా అడుగుతున్నారు. తర్వాత వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోతున్నాయి. కానీ వివాహ విషయంలో, ఒక అమ్మాయిని ప్రేమించే విషయంలో మాత్రం దేవుడు చెప్తా ఉన్నాడు, నాయన అన్యులను వివాహం చేసుకోవద్దు, అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను సైతం పడిపోయాడు నాయన అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పటికీ ఆ యొక్క కొన్ని అంశాల్లో మాత్రం దేవుడు మాట వింటున్నారు. కొన్ని అంశాలు ఏంటి, ఏమైందే ప్రభువా, ఆ ఆడపిల్లే కదా, ఆమె ఏముంది, ఆమె జీవితం ఏముంది, నేను మార్చేయగలను, నేను గొప్ప జ్ఞాని అనుకుని సొలొమోను లాంటి వ్యక్తి మార్చలేకపోయాడు. ప్రియ సహోదరి, తమ్ముడా, చెల్లి, నువ్వు మార్చగలవా? కాబట్టి దేవుడు ఇచ్చిన జీవితంలో దేవుడి మాటకు లోబడు. ఎందుకంటే అన్ని స్త్రీలు పాపం ఊబిలో ఉంటారు, వాళ్ళని యొక్క ఆత్మీయ స్థితిని మార్చివేస్తారు. కాబట్టి మీరు ఏ జీవితంలో ఉన్నారో, ఏ విధంగా దేవుడిని తెలుసుకున్నారో అంతం వరకు కూడా దేవుడి యొక్క పిలుపుకి నమ్మకంగా ఉంది. దేవుడు చెప్పినట్టు వినండి. మరి సొలొమోను అయితే సగం వరకు ఆయన భక్తి వచ్చింది. సగంలో ఎప్పుడైతే అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నాడో వెంటనే వాళ్ళ భక్తి ఆగిపోయింది. ప్రియ సహోదరి, సహోదరుడు, నీవు కూడా చదువుకునేటప్పుడు మంచిగా పాటలు పాడుతూ వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నావేమో. తర్వాత పెళ్ళి అవ్వగానే నేను మర్చిపోయానండి, పెళ్ళి అవ్వగానే ఈ భార్యను చేసుకున్నావు, లోక సంబంధమైన భార్యను చేసుకున్నావు, నా దేవుని విడిచిపెట్టాను చెప్పి అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు పిల్లరా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ముందు జరిగినదే ఇప్పుడు జరుగును అని
అని చెప్తా ఉంది. ఎందుకంటే నీవే ఆత్మీయతలో కొద్దిగా ఎదుగుతున్న నీవు ఒక ప్రయోగాలు చేస్తున్నట్టుగా అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే నీవు ఎదగలేవు, ఆ మిగతా వాళ్ళు కూడా ఎదగలేరు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్న నమ్మకంగా ఉంటూ ఆ యొక్క నీ భక్తిని కాపాడుకోవాలంటే అంటే నీ వివాహ విషయంలో నీ యొక్క ప్రతి ఆలోచన విషయంలో దేవుడు ఏది చెప్తే అది చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సొలొమోను అయితే మాత్రం చేయొద్దన్న పని చేశాడు. మరి నీవు కూడా చేయొద్దన్న పని నువ్వు చేసినట్లయితే నీ హృదయం నీ యొద్ద నుంచి తొలగిపోతుంది. అప్పుడు వెంటనే నీ జీవితంలో శాపం పాపం వచ్చి అనుమానాలు అవి అన్నీ కూడా నీ కుటుంబంలో ప్రవేశించి దూరం అయిపోతావు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావు. కాబట్టి నీ జీవితంలో నీ వివాహంలో నీ చదువులో నీ ఉద్యోగంలో దేవుని చిత్తం ఏంటి అని కనుక్కో. దేవుని చిత్తానికి విరోధంగా ఆదివారం చర్చికి వెళ్లకుండా లేకపోతే ప్రార్థనకు ఆటంగా పరిచే వచ్చే సన్నివేశం కానీ సందర్భం కానీ ఆశీర్వాదం అనేది అది నీ జీవితంలో వచ్చినట్లయితే అది ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు ప్రియులారా. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం నీకు వచ్చినప్పుడు నీ ఆత్మీయత స్థితి కొద్దిగా పెరుగుతుందో మెరుగుపడుతుందో అప్పుడు మాత్రమే ఆశీర్వాదం దేవుడు ఇచ్చినట్లుగా నీవు అంగీకరించాలి ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి సొలొమోను లాగా నువ్వు భక్తి చేసినట్లయితే నీ భక్తి నీ జీవితంలో సగం వరకు ఎదుగుతావు, సగంలో డౌన్ అయిపోతావు, నీ హృదయం కూడా తొలిగిపోద్ది, మరలా రాలేవు. మరి ఈ యొక్క వ్యక్తిగా సగం భక్తి చేసినటువంటి వ్యక్తిగా సొలొమోను చూసాం. రెండో వ్యక్తిగా ఆయన కుమారుడైన రెహబాము ఏ విధంగా ఉన్నాడనేది 2వ దినవృత్తాంతం గ్రంథము 12వ అధ్యాయం మనం చూద్దాం. అతని కుమారుడు రెహబాము. ఈ రెహబాము 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. రెహబాము రాజ్యము స్థిరపడి తన బలపరచబడిన తర్వాత అతను ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రము విసర్జించిరి. హల్లెలూయా. ప్రియులారా, మరి తన కుమారుడైతే తన తండ్రి అయితే సొలొమోను భక్తి ఎలా ఉందంటే బాగా జ్ఞానము ఆస్తి సంపద భార్యలు అందరూ వచ్చిన తర్వాత కామాప్తుడై సకంలో తన భక్తిని విడిచిపెట్టాడు. ఈ రెహబాము అంటే రాజ్యమంతా స్థిరపడిపోయిందంట, దేవునితో ఒక బంధం కలిగిన వ్యక్తే. తాను స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడు ఇశ్రాయేలీయులు యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి. అతను విసర్జించడమే మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా విసర్జించేసేటట్టు ఆయన ఒక మంచి రోల్ మోడల్గా ఉన్నాడు. ఆయన భక్తి 12వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్న తర్వాత దేవుడిలో ఉంటాం, మళ్ళీ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టేయటం. ఆ విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏదైనా శిక్షణ పంపించగానే మరలా భయభక్తులతో ప్రభా నేను తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ కాలబేరానికి వచ్చి మళ్ళా దేవునితో బంధం ఏర్పరచుకోవడం. అలా 3 సార్లు ఈ యొక్క అధ్యాయంలో రెహబాము దేవుని మోసం చేశాడు ప్రియ సహోదరి సహోదర. ఎందుకంటే దేవుడు పక్షపాతం లేనటువంటి వ్యక్తి. ఆయన అలా రాజ్యం స్థిరపడిపోయినప్పుడు కూడా అక్కడ 2-3 వచనాలు చూస్తే అతని మీదకి ఒక శిష్య అనే ఒక విరోధిని దేవుడు లేపాడు. ఆ విరోధం లేపంగానే రెహబాము అప్పుడు మరలా భయభక్తులతో ప్రభా నేను తప్పు చేశాను ప్రభా నేను తప్పు చేశాను ప్రభా నేను పాపం చేశాను నన్ను క్షమించి ఒక్కసారికి అవకాశం ఇవ్వు ప్రభా అని చెప్పి మరలా దేవుని వేడుకొనగానే మరలా దేవుడు క్షమించాడు. 5వ వచనం చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం. ప్రవక్త అయిన షామయి రెహబాము నద్దకు వచ్చి షేషాకునకు భయపడి యెరూషలేము కొద్దీ కూడి ఉన్న యోధావారి అధిపతుల యొద్దకు వచ్చి మీరు నన్ను విసర్జించారు కనుక నేను మిమ్మల్ని షేషాకు చేతిలో పడవచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు అధిపతులు రాజును తమను తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. 6వ వచనంలో అంట అప్పుడు ఒక విరోధి రాగానే తన రాజ్యం స్థిరపడి బలపడిపోయినప్పుడు ఒక విరోధి వచ్చేసి దాని మీద యుద్ధానికి రాగానే అప్పుడు ప్రభా నువ్వు గొప్పవాడు ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి మరలా కాలబేరానికి వచ్చేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు పక్షపాతం చేసే వ్యక్తి కాదు. మరలా ఆయన మళ్ళీ కనికరించాడు, రెహబాము రాజ్యాన్ని స్థిరపరిచాడు. మళ్ళీ రాజ్యం స్థిరపరిచిన తర్వాత 12వ వచనం 12 2వ దినవృత్తాంతం చూడండి. అతడు తాను తగ్గించుకునేందున యెహోవా అతను బొత్తిగా నిర్మూలం చేయక యూదా వారి కొంత మట్టుకు మంచితనం అనుసరించ చూచి తన కోపం అతని మీద నుండి తిప్పుకొను. మరి 10వ వచనంలో కూడా చూడండి, ఆ యొక్క అధ్యాయం మొత్తంలో కూడా దేవునికి రెహబాముకు ఉన్న బంధం ఎలా ఉంటుందంటే ప్రియులారా, రెహబాము రాజ్యం స్థిరపడినప్పుడు నీతో నాకు పనే ఉంది అని చెప్పి వదిలిపెట్టేస్తున్నాడు. ఆ వదిలిపెట్టినప్పుడు దేవుడు ఒక విరోధిని లేపగానే ఆ విరోధి ఆ కుటుంబం మీదకి ఆ యొక్క రాజ్యం మీదకి రాగానే